little bit increase the feedback monitors. టీటీఏ అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఈనాటి గత 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు విచ్చేసినటువంటి అశేష మా తెలుగు జనానికి తెలుగుదనం ముట్టుపడేలాగా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలకి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఇంత చక్కటి అవకాశాన్ని మా కళాకారులకు కల్పించినటువంటి టీటీఏ యాజమాన్యానికి, ప్రెసిడెంట్ నవీన్ గారికి, అలాగే మా అన్న మనందరికీ ఆత్మీయులు మల్లారెడ్డి అన్న గారికి, ఇట్లా చెప్పుకుంటూ పోతే అందరూ ముందు వరుసలో వెనక వరుసలో కూర్చున్నటువంటి మా అన్నలందరూ పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. నాకు ఇచ్చిన సమయం సద్వినియోగం చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు పేర్లు చెప్పుకుంటూ పోతే కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఏదేమైనా నేను ఈ స్థాయికి రావడానికి కారకులైనటువంటి మీలాంటి వాళ్ళందరికీ కూడా నా శిరస్సు వంచి నా కుటుంబ సభ్యుల తరఫున నా తరఫున కృతజ్ఞత తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి 3 అభిమానులు నాకున్నందుకు. కానీ 3 రోజుల నుంచి నన్ను అందరూ అడుగుతున్నారు లంచ్ దగ్గర కానీ బ్రేక్ఫాస్ట్ దగ్గర కానీ నీ మిమిక్రీ ఎప్పుడు అని. కానీ చప్పట్లేమో 3 కొట్టారు. మరి 3కే ఇది కదా కావాల్సింది. సో మామూలుగా ఏ కళాకారుడికైనా చప్పట్లు వినేసరికి ఆటోమేటిక్గా తెలియకుండా ఒక చిన్న ఊపు వస్తుందండి. కాబట్టి చప్పట్లు కొట్టండి అంటూ ఉంటాం. నేను కూడా చాలా కార్యక్రమాల్లో చెప్పాను, చప్పట్లు కొట్టండి, ఎంకరేజ్ చేయండి కళాకారులని అని చెప్పేసి అంటూ ఉంటాను. మీలాంటి వాళ్ళు చప్పలు కొట్టబట్టే అన్నానికి కూడా లేని నేను ఈరోజు అమెరికా దాకా వచ్చాను, 150 సినిమాలు నటించాను, 9000 ప్రోగ్రాములు చేశాను ప్రపంచవ్యాప్తంగా, ఎన్నో రివార్డులు అందుకున్నానంటే కేవలం మీలాంటి వాళ్ళు కొట్టిన చప్పట్లే నాకు ఈరోజు. అండ్ ఫస్ట్ టైం నేను వచ్చినప్పుడు నాకు మల్లారెడ్డి అన్న అండ్ ప్రేమ్ సాగర్ రెడ్డి అన్న, హనుమంత్ అన్న వీళ్ళంతా కూడా నన్ను ఎంతో ఎంకరేజ్ చేశారు. సో దానికి వాళ్ళకి పాదాభివందన తెలియజేసుకుంటూ ఇట్లాగే ప్రోగ్రాంలో చెప్తున్నాను, చప్పలు కొట్టండి, ఎంకరేజ్ చేయండి అంటూ కాయిన్ లేచాడు. శివారెడ్డి గారు నీకు పెద్ద ఫ్యాన్ అండి, మీరంటే నాకు చాలా ఇష్టం అండి, కానీ నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఎవరికి చప్పలు కొట్టలేదండి అన్నాడు. ఏమండి మీకు మంచి మనసు లేదా అన్నాను. చాలా పెద్ద మనసు ఉందన్నాడు. పెద్ద మనసు ఉంటే హ్యాపీగా చప్పలు కొట్టి ఎంకరేజ్ చేయొచ్చు కదండి. ఎవరైనా సరే వాళ్ళని అభినందించినప్పుడు ఇంకా మంచి పని చేస్తారు, ఇంకా ఎక్కువ మంచి పని చేసే ప్రయత్నం చేస్తారు అన్నాడు. మీరు చెప్పారు కాబట్టి మీ ఫ్యాన్గా ఇక నుంచి ఎవరు ఏ పని చేసినా కూడా అభినందిస్తాను అన్నాడు. చాలా సంతోషపడ్డానండి. ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు, నా ప్రోగ్రామ్ అయిపోయింది. ఆయన ఇంటికి వెళ్ళగానే వాళ్ళ ఆవిడ అన్నం వడ్డిస్తాను కూర్చోమందంట, భోజనం వడ్డిస్తాను కూర్చోమనేసరికి ఆయనకు నేను గుర్తొచ్చానంట. నేను గుర్తొచ్చేసి వెంటనే వాళ్ళ ఆవిడ అన్నం పెడుతూ ఉంటే వెంటనే ఆ అన్నాన్ని పట్టుకొని ఎవరినో ఎందుకు అభినందించాలి, ఎంతో కష్టపడి ఇల్లు దూచి అన్నం వండి ఎన్ని పని చేసి పెడుతుంది నా భార్య, తననే అభినందిస్తానని చెప్పేసి ఆమెను అభినందిస్తున్నాడు. ఎలా అభినందిస్తున్నాడు పాప, ఆయన ఇప్పటివరకు ఎవరిని అభినందించలేదు, ఫస్ట్ టైం అభినందిస్తున్నాడు. అన్నం పెట్టగానే అన్నాన్ని పట్టుకొని అబ్బా ఎంత తెల్లగొండేవా అన్నం, ఎవరింట్లో అన్నం తెల్లగానే ఉంటుంది, మన ఇంట్లో నల్లగుంటుందా, అబ్బా ఎంత తెల్లగొండేవా అన్నం అనేసరికి ఏమైంది కానీ ఒక గరిటె సాంబార్ పోసిందట. ఆహా ముల్లంగి మునక్కాయ సాంబార్ అద్భుతం అమోహం, ఎంత బ్రహ్మాండంగా చేసా సాంబార్, నా జీవితంలో ఇలాంటి సాంబార్ తినలేదంటున్నాము, ఏది ఆ సాంబార్ చేసి చెయ్యవు, ఐ లవ్ యూ, మళ్ళీ వచ్చే జన్మ అంటూ ఉంటే ఈ సాంబార్ చేసిన నువ్వే నాకు భారీగా దొరకాలని కోరుకుంటున్నాను అంటాడు. వెంటనే ఆవిడ సాంబార్ కింద తీసి ఆయన ఎత్తి మీద గుమ్మనిచ్చేసింది. దొంగ సచ్చినోడా, పెళ్ళి 10 నిమిషాలు వంట చేస్తున్నాను, ఒక్కరోజున మెచ్చుకున్నారా, ఈ రోజు నాకు జ్వరం వచ్చిందని పక్కింటి ఆవిడతో వండిస్తే నచ్చిందా. సో అది పక్కింటి పప్పుచారు అనమాట. సో అలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఏం లేవు కాబట్టి మీరు హ్యాపీగా చక్కగా చప్పట్లు కొట్టి మా కళాకారులని, నన్నే కాదు మా కళాకారులందరినీ దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీకున్న గొప్ప మనసు నిజంగా నాకు పేరు ప్రఖ్యాతలు రావడానికి కారణం అమెరికాకు వచ్చి ప్రోగ్రాం చేసిన తర్వాతనే నన్ను ఇండియాలో గుర్తుపట్టారు. అది ఎన్నో ఇంటర్వ్యూలలో కూడా చెప్పాను. రైట్, మనకు అందరికీ ఇష్టమైనటువంటి సింగర్ జానకమ్మ, గాన కోకిల జానకమ్మ గారు మన మధ్య లేరు. సో ఆవిడని ఒకసారి తలుచుకుంటూ ఆవిడ గొంతుని ఇమిటేట్ చేసే ప్రయత్నం చేస్తాను. సో జానకమ్మ గారు పాడితే ఎలా ఉంటుంది, మాట్లాడితే ఎలా ఉంటుందో సరదాగా తీసుకొని చెప్తాను. జానకమ్మ గారు మీ అందరికీ తెలుసు, చక్కగా మిమిక్రీ కూడా చేస్తుంటారు. మేల్ వాయిస్ మాతో పాట పాడారు, చిన్న పిల్లోళ్ళలాగా కూడా పాడారు, సప్తపదిలో చిన్న పిల్లోళ్ళలాగా పాడారు. అది ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. గూగులు తెల్లనా గోపయ్య నల్లనా, గూగులు తెల్లనా నిజంగా అసలు సుమా గారు చాలా ఇష్టం అండి నాకు. నిజంగా సుబ్రహ్మణ్యం అసలు ఎప్పుడు కూడా
అసలు ఎంత బాగా నన్ను ప్రేమిస్తాడు, ఎంత అభిమానిస్తాడో. నిజంగా అసలు టీటీఏ వాళ్ళు చాలా చక్కటి కార్యక్రమాన్ని పెట్టి ఇంత కళాకారులను తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఈ విధంగా సరదాగా జానపం వారి వాయిస్ తీసుకొని తెప్పొచ్చు. అదే విధంగా చూస్తే చాలా మంది ఉన్నారండి సింగర్స్ని కూడా మనం ఇమిటేట్ చేయొచ్చు. ఎట్లా అంటే ఘంటసాల గారు ఉన్నారు. నమో వెంకటేశ నమో తిరుమలేశ మముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ నడిరే రాము. అలాగే యేసుదాస్ గారిని తీసుకుంటే యేసుదాస్ గారు హరివరాసనం విశ్వమోహనం హరిహదీశ్వరం ఆరాధ్య పాదుకం హరిమర్దనం నిత్యనర్తనం హరిహరాత్మజం దైవమాశ్రయే శరణమయ్యప్ప. ఈ విధంగా ఉంటుంది. అదే రమణ గోగుల గారిని తీసుకుంటే వయ్యారి బామా నీ హంస నడక ఎందుకే తొందర తొందర ముద్దుల గుమ్మ ఎందరి ముందర రేప గోదావరి గట్టు మీద రామశిలకావే. ఈ విధంగా ఉంటుంది. అదే జెస్సీ గిఫ్ట్ గారిని తీసుకుంటే ఎలా ఉంటుంది. వస వసాన వసాన నా దబ్బు 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 స్థలంగాన టిటిఏ కన్వెన్షన్ జబర్దస్త్ ఉందా మల్లేశ్వరివే మధురసల మంజరివే మంత్రాక్షరివే మగ శ్వాసల మంజరివే తెన వినవో తెన తెగవో తెలదెలన మల్లె తెగవో మల్లె మెరుపువో తెలిసే చెప్పుకోనా సోయగల మల్లికవా మతులు జల్లే బాలికవా బాలికవా పసి బాలికవా నేను తెలిసి చెప్పనేలా. ఇది జెస్సీ గిఫ్ట్ గారి వాయిస్. గద్దరన్న వాయిస్ అయితే పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా బల 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 హా హు హా హు పొడుస్తున్న పొద్దు మీద. ఈ విధంగా ఉంటుందండి. సో సింగర్స్ని పక్కన పెడితే మామూలుగా చాలా వరకు మనకు చాలామంది రకరకాల వ్యక్తులు మాట్లాడుతూ కనబడుతుంటారు. వాళ్ళ మాటలు తీసుకొని కూడా మనం సరదాగా చెప్పుకోవచ్చు. ఎలాగంటే మీ అందరికీ తెలుసు మా ఏమంటారు లైక్ మిమిక్రీ ఆర్టిస్టులు అనేసరికి రాజకీయ నాయకుల వాయిస్లు సినిమా యాక్టర్ల వాయిస్లు చేస్తుంటారు. నేను చాలా వరకు డిఫరెంట్గా కొంచెం లైక్ మినిస్టర్ల వాయిస్లు చేసుకుంటూ రావడం. మన వి హనుమంతరావు గారు కావచ్చు, అరే బాబు ఏంద్రనాయన, లేకపోతే ఎం సత్యనారాయణ గారు కావచ్చు, అరే ఏవయా ఏం చేస్తున్నారు, ఈ విధంగా ఉంటుంది. అలాగే మంత్రం సత్యనారాయణ గారు ఇక్కడ బాగా ఫేమస్ అని చెప్పేసారంటే, బాగా ఫాలోవర్స్ ఉన్నారంటే మంత్రం సత్యనారాయణ గారు రాజు గారికి వాయిస్ కూడా చేశాను. ఇట్లా ఎన్నో చేశాను. ఇప్పుడు ప్రస్తుతం మీకు మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు వాయిస్ తీసుకుంటే ఎలా ఉంటుందో చెప్తాను. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు వాయిస్. ఈరోజు మనం చెప్పినట్టయితే టీటీఏ వారు ఎంత చక్కటి కార్యక్రమాలు చేసినటువంటి వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి వారికి టీటీఏ ప్రెసిడెంట్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేసుకోవడానికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విధంగా సరదాగా మనం నాగేశ్వరరావు గారు వాయిస్ తీసుకొని చెప్పొచ్చు. అక్కినే నాగేశ్వరరావు గారు అదండి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. లైక్ ఓకే, ఇప్పుడు మామూలుగా మీ అందరు తెలుసు మనకు రావణాసుని చంపింది రాముడు, రా రా. ఓకే, గాంధీజీని చంపింది గాడ్సే, గా గా. ఒసామా బిన్ని ఒబామా, గా ఓ ఓ ఓ. సో అట్లాగే బల్లాలని బాహుబలిని బల్లాల చంపారు. అలాగే భార్య భర్త, కాబట్టి భర్తలు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే భార్యలు ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం కదండి ఎట్లా ఉందో సిచ్యువేషను. మామూలుగా కుక్కర్లలో డ్రమ్ములలో ఇట్లా అన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఆ చంపిన వాళ్ళందరి పేర్లు ఎట్లా ఉన్నాయంటే ఎస్ లెటర్తో వస్తుంటాయి అన్నమాట. సో సానియా, సరిత, సియా ఇట్లా ఉన్నాయండి. సో నాకు ఇండియాకి వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే నా భార్య పేరు కూడా ఎస్తో వస్తుంది, స్వాతి. సో కాబట్టి అదొక పెద్ద భయం తయారైందండి నాకు. వాట్ ఎవర్ ఇట్ మే బి. సరే, చాలా సంతోషంగా ఉంది. ఇంత చక్కటి కార్యక్రమంలో మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి థ్యాంక్ యూ సో మచ్ శివారెడ్డి గారు. ఎస్ గల పేరు వారంటే భయం అన్నారు, కాదు ఎస్ గల పేరు వారంటే భయం అన్నారు. సుమా, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞత చేసుకుని సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఆ మాదిరిగా చూడాలి, గట్టిగా చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. ఏంది నాకు తెలియక అడుగుతారా? గట్లే ఉంటుందానే. జై తెలంగాణ.
ఆడవాడు ఈడోడు మోపైన 6 ఏ కూసోవా కూసో జై తెలంగాణ ఉంటా థ్యాంక్ యూ భయంగా కూడా బజార్ల గుడ్డు పెట్టిందని కట్టున్నది శాస్త్రం. నమస్తే చెల్లమ్మ, నమస్తే అక్కయ్య, నమస్తే బాబు, నమస్తే నమస్తే. విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా టీటీఏ కన్వెన్షన్కి విచ్చేసిన అక్క చెమ్మళ్ళకి అన్న తమ్ముళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరూ వచ్చారు. ట్రంప్ గారు కూడా వచ్చుంటే బాగుండేది. ఓకే, ఆయన బిజీగా ఉన్నట్టున్నారు. థ్యాంక్ యూ సో మచ్. వాట్ అ టాలెంటెడ్ సూపర్ మిమిక్రీ ఆర్టిస్ట్ అండి మీరు, శివారెడ్డి గారు. అండ్ రిక్వెస్టింగ్ ఫెలిసిటేషన్ టు శివ